అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసండి నేనైతే పిండి వడియాలు పప్పుచారు అయితే చేశానండి. ఈ ఎండాకాలంలో అయితే మనం పప్పుచారు వేసుకుని పిండి వడియాలు వేపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో మనకి చల్లగా కూడా ఉంటుంది. పప్పుచారు మించి అయితే ఏమీ లేదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే పిండి వడియాలు. మేమైతే పిండి వడియాలు అయితే పెట్టుకున్నాము. ఈరోజు మా కర్రీ అయితే చూడండి, పిండి వడియాలు అలాగే పప్పుచారండి. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే బియ్యం పిండి వడియాలు అయితే పెట్టుకున్నామండి. అలాగే చల్ల మిరపకాయలు కూడా పెట్టుకున్నాం, అవి కూడా చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీకైతే ఇప్పుడు చల్ల మిరపకాయలు అయితే చూపిస్తాను. మజ్జిగ మిరపకాయలు అయితే ఇదిగోండి. పప్పుచారు, పిండి వడియాలు, మజ్జిగ మిరపకాయలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోని అయితే లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్